హాయ్ పిల్లలు, ఎలా ఉన్నారు? నేను మీకు ఒక కథ చెప్పడానికి వచ్చాను. అది మీకు బాగా నచ్చుతుంది అనుకుంటున్నాను. అదేం కథ అంటే ఒక బాతు కథ, బంగారు బాతు కథ, ఒక ముసలామ కథ. అనగనగా ఒక ఊర్లో ఒక పేద ముసలామె ఉండేది. ఆమె చాలా ముసల్ది. అందువల్ల తన కొడుకులు తన అవసరం లేదనుకొని ఆమెని ఇంటి నుండి తరిమివేశారు. పాపము, ఏ దిక్కులేని ఆ ముసలామి ప్రతిరోజు దేవుణ్ణి ఈ విధంగా ప్రార్థించేది. ఓ భగవంతుడా, నన్ను ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా నీ దగ్గరకు తీసుకుపో. నాకు బ్రతకాలని లేదు. నా పిల్లలు కూడా నన్ను తమ దగ్గర ఉంచుకోవడానికి ఇష్టపడటం లేదు అని ప్రార్థించింది. అయితే ఒకరోజు ఆ ముసలామె తన ఇంటి తలుపులు తెరవగానే తనకు ఎదురుగా ఒక విచిత్రమైన బంగారు బాతు కనిపించింది. ఇంకా విచిత్రమైన ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆ బాతు మాట్లాడుతుంది కూడాను. అప్పుడు ఆ బంగారు బాతు, ఓ ముసలి తల్లి, ప్రతిరోజు నీవు ప్రార్థించే ప్రార్థనలు భగవంతుని ద్వారా నేను విన్నాను. ఈరోజు నుండి ప్రతిరోజు నాలో ఉన్న ఒక ఈకను తీసుకో. ఆ ఈక బంగారంలా మారుతుంది. నీకు కావాల్సిన వాటిని తెచ్చుకొని నీ కష్టాలన్నింటినీ తీర్చుకో అని చెప్పింది. ఆ మాటలు విన్న ముసలామె బాతుతో ఈ విధంగా అన్నది: నీ వల్ల వచ్చే బంగారం వల్ల నాకు ఎటువంటి ప్రయోజనం లేదు. ఆ మాటలకు బాతు తన నుండి ఒక ఈకను తీసి ఆమెకి ఇస్తూ ఇలా అంది: ఏం జరుగుతుందో వేచి చూడు. కొద్ది కాలంలోనే ఆ ముసలామె బాగా ధనవంతురాలైపోయింది. ఆమెను వదిలిపెట్టిన వెళ్ళిన ఆమె కొడుకులు, బంధువులు అందరూ తిరిగి మళ్ళీ ఆమె దగ్గరకు వచ్చేశారు. అప్పుడు తను వాళ్ళందరితో కలిసి ఆమె తన జీవితాన్ని ఆనందంగా సంతోషంగా గడిపింది. మనము ఈ కథ నుంచి తెలుసుకున్న నీతి ఏంటని, నిజాయితీగా మనము దేవుడిని ప్రార్థిస్తే మనకు అంతా మంచే జరుగుతుంది. ఆ దేవుడికి మనము చాలా రుణపడి ఉన్నట్టు లెక్క. అంతేనా? మీకు ఈ కథ నచ్చిందా? నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మరిన్ని కథలతో మళ్ళీ నేను మీ ముందుకి వస్తాను. బాయ్ బాయ్ పిల్లలు, బాయ్.